నమస్తే. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఈ గుడ్ న్యూస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్ సార్, ఏంటి సార్ వీళ్ళకి ఇప్పుడు ఈ గుడ్ న్యూస్? యాక్చువల్గా టిడ్కో హౌసెస్ గత 5 ఏళ్ళలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం పరిపాలించిందో అప్పుడు సుమారుగా ఒక 5 లక్షలు 7 లక్షల ఇళ్లకు నిర్మాణానికి అవి పేదలకి లబ్ధిదారులకు చేకూరేలాగా ప్రతిదీ కూడా డబ్బులు తీసుకొచ్చుకోవడం, దేనికో వాడేసుకోవడం, ఆ పథకాలకు ఇచ్చుకోవడం, కానీ ఇక్కడ సున్నా చేసేయడమే కదా. సో మొత్తానికి ఆ ప్రభుత్వం అలా చేసింది. కొంత స్ట్రక్చర్ లాగా కొంత రూపుదిద్దుకున్నాయి, కానీ అవి ఎవరు కూడా లబ్ధిదారులకి చేకూరలేదు. దాని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. కావాలని వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని కొందరు, లేదు అన్ని వర్గాల వారికి ఇస్తున్నారు కాబట్టి వైసీపీ కార్యకర్తలు అడ్డుపడుతున్నారని కొందరు, రకరకాలుగా. అంటే ఇప్పుడు పథకాలు కూడా అన్ని వర్గాల వారికి వేసేశారు. సో వైసీపీ కార్యకర్తలకి వచ్చే కడుపు అంటే ఏంటంటే, అరే మేము కదా జెండా పట్టుకుని తిరిగాం, వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళకి కూడా ఎలా వేస్తారు, జనసేన వాళ్ళకి కూడా ఎలా వేస్తారు అనే దీని మీద చిచ్చు పెట్టడము, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకి స్థానికంగా ఉండే మంత్రులకి చెప్పడము, అది మళ్ళీ ఎక్కడిక్కడ బ్రేక్ డౌన్ అయిపోవడం చాలా జరిగాయి. మళ్ళీ కొన్ని దగ్గరలో అవకతవకలు జరగడం, దాని మీద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పడానికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, దాని మీద ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే దీంట్లో అవకతవకలు ఇదవుతున్నారు, ఇది టిడ్కో ఇల్లు పేదలకి లబ్ధి చేకూరట్లేదు, రకరకాలుగా. మొత్తానికి అది చేసి ఇది చేసి ఏమీ చేయలేదు, అభివృద్ధి చేయలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు. ఎంతసేపు పథకాలు డబ్బులు ఇస్తున్నాను, కూర్చొని తిను అంతే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారికి ఈ టిడ్కో హౌస్ సంబంధించి యాక్చువల్గా లాస్ట్ ఇయరే మంత్రివర్గ నిర్ణయం చేసుకుంది. ఏంటిది, నెక్స్ట్ 2025 ఎండింగ్ డిసెంబర్ కల్లా దీన్ని కొలికి తీసుకురావాలి, లబ్ధిదారులకి సగం మందికైనా లబ్ధిదారులకు చేకూరేలా చేయాలని ఒక డిసైడ్ అయ్యారు. సో అప్పుడే మున్సిపల్ మంత్రి ఆయన ఎవరు, మన నారాయణ గారు సమక్షంలో కమిటీ వేశారు. దానితో పాటు ఇంకొక పార్థసారథి గారు, సత్యప్రసాద్ గారు, మైనారిటీ మంత్రి ఒక ఆయన ఉన్నారు, వాళ్ళతో ఒక కమిటీ వేసుకొని చేసి అక్కడ ఎవరెవరికి ఏం చేయాలి, దానికి ఎంతవరకు వచ్చింది, దీనికి ఇంకా కావాల్సిన ఫండ్స్ ఏంటి, దాన్ని పూర్తి చేయాలి, పట్టాలు ఎప్పుడు ఇష్యూ చేయాలి అని దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. సో పాతవి ఏవైతే ఆల్రెడీ డిసైడ్ అయ్యి కొంతమందికి ఇచ్చారనుకున్నారో వాళ్ళకి ఎలాగో ఇవ్వాల్సిందే. ఎవరికైతే వస్తాయి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి మీది అప్రూవల్ అయిందని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చి ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా ఇస్తూనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయాలి. వాడు ఎవరాడు, వాడు ఒక పెద్ద కార్పొరేటర్ అయ్యిండి వాడికి వచ్చింది అనుకోండి, ఎందుకు వాడికి కాదు కదా ఇవ్వాల్సింది, పేదలకు కదా ఇవ్వాల్సింది. సో వాడేదో పెద్ద ఊరు సర్పంచ్, వాడు కూడా ఎవరితోనో పేరు పెట్టిస్తాడు, భార్య పేరో కొడుకు పేరో కూతురు పేరో అని. ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడికి ఎన్ని ఎకరాలు పొలం ఉంది ఏంటి, ఇవన్నీ చెక్ చేసి ఇవ్వడానికి కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కొక్కటి అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైతే పథకాలు ఇవ్వాలనుకున్నారు వీళ్ళేమిస్తారులే ఇవ్వరు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన సంవత్సరం తర్వాత ఆయన పథకాలు స్టార్ట్ చేశాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో 8 నెలలకే స్టార్ట్ అయ్యాయి పథకాలు. ఫ్రీ బస్సు అన్నారు, ఇప్పుడు ఫ్రీ బస్సు అవుతుందిగా. ఆ తల్లికి వందనం ఏదో అన్నారు, అమ్మఒడి దీని తల్లికి వందనంగా మార్చారు, ఇస్తున్నారుగా. రైతు భరోసాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఏదో పేరు ఉంది, ఇక్కడ రైతు భరోసా కానీ అవి కూడా ఇస్తున్నారుగా. సో ఇట్లాంటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ కొన్ని కోట్లాది లక్షల కోట్ల పెట్టుబడులు రప్పిస్తూ రోడ్లు ఎక్కడికక్కడ మరమ్మతు అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన 1 year లోనే 17,000 కిలోమీటర్ల రోడ్లు వేయించారు. ఇది ఆన్ రికార్డ్. ఇది కావాలని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఇది మరమ్మతులు కాకుండా కొత్తగా వేసి నేను చెప్తున్నాను. సో ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఆప్షన్ చెప్పడానికి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్షానికి ఏదో మాట్లాడడం కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా నోర్లు ముయించేసేలాగా చేసుకొస్తున్నారు. సో ఈ టిడ్కో హౌసెస్ కూడా గతంలో ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు, అది కూడా మంత్రి ద్వారా సిఫార్సు, మంత్రి డ్రైవర్కి లేదా మంత్రి పిఏకి, అలాంటి వాళ్ళకి కాదు కదా. పేదలు బడుగు బలహీన వర్గాల వారికి, డైలీ లేబరు ఎవరైతే కష్టంగా ఇంటి కట్టుకోలేకపోతే అటువంటి వాళ్ళకి కేటాయించాలి అనేది ఒక ప్రపోజల్. దాని మీద కొన్ని అధికారులతో కూడా కొన్ని సమీక్ష నిర్వహించారట మంత్రి నారాయణ గారు. దాని మీద కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎవరెవరైతే అప్రూవల్కి అప్లై చేసుకున్నారు అప్లికేషన్, వాళ్ళు మరొకసారి అప్లికేషన్ అన్ని పునః పరిశీలన చేసి ఈ అర్హుడా కాదా అనేది డిసైడ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ జూన్ లోపు అయితే గ్యారంటీ జరగబోతుంది. మీరే చూస్తారు, ఈ అంటున్న నోర్లన్నీ ఒక్కసారి మూతపడతాయి. ఓకే సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్
ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేంజెస్ ఏమన్నా చూడొచ్చు అంటారా? చేంజ్ అయింది కదా. చేంజెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కొంత ఈ టిడ్కో హౌసెస్ తో పాటు వైసీపీ ప్రభుత్వం ఏం చేశారంటే ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టుకోవడానికి మేము ఇంత అమౌంట్ ఇస్తాము, ఎంత 70,000 ఎంత ఇస్తాము ముందుగా, తర్వాత 1,50,000 వరకు ఇస్తాము అని ఏవో చెప్పారు. అవి కూడా ఏ వర్కౌట్ చేయలేదు. సో ఇప్పుడు దానికి అలాగ ఇస్తూ కట్టుకోవడం కానీ, లేదంటే అదే సెంటు భూమిలో డూప్లెక్స్ల పైన కింద వేసి పైన ఒకరికి కింద వరకు లబ్ధిదారులకు చేకూరేలాగా పట్టాలు ఇవ్వడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. బట్ అది కొంచెం గందరగోళం అవుతుందా అని ఆలోచించారు. మరి కాకపోతే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఒకేసారి 9-10 అంతస్తులు బిల్డింగ్లు కూడా కడుతున్నారు. ఈ గవర్నమెంట్ ఇచ్చే రాజీవ్ స్వగృహ ఏవైతే ఉన్నాయో అవి. మొన్న రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో కూడా చాలా, గవర్నమెంట్ రాగానే చాలా వరకు ఇచ్చారు. సో అంటే పాత కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమందికి అయ్యింది. అవి పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మిగతా వాళ్ళు చాలా మందికి ఇచ్చేశారు. ఇప్పుడు కొల్లూరులో కానీ, లేదా బీరంగూడ, హైదరాబాద్ బీరంగూడ, కొల్లూరు అవుట్కట్స్లో చాలా మందికి చాలా ప్లాన్డ్గా పార్కింగ్తో సహా, చిల్డ్రన్స్ పార్కులతో సహా చాలా బాగా కట్టించారు. నిజంగా అవి గవర్నమెంట్ హౌసెస్ అంటే ఒక నమ్మడం అంత బాగున్నాయి అసలు. 2BHK అన్ని, కాకపోతే చిన్న గదులు, ఆల్మోస్ట్ ఒక 600 SFTతోనే. సో అక్కడ కూడా అదే ప్రపోజల్లో ఉంది. కాకపోతే అన్ని ఫ్లోర్స్ వేయలేదు ఆంధ్రప్రదేశ్లో, ఒక 3-4 ఫ్లోర్స్ వరకే వేశారు. సో దాన్ని ఇంకా పెంచి ప్రస్తుతానికి ఉన్న కన్స్ట్రక్షన్ పెంచడానికి లేకుండా కొత్తగా ఏవైతే అనుకుంటున్నారో దానికి మాత్రం కొన్ని ఎక్స్ట్రా ఒక 6-7 ఫ్లోర్స్ వరకు వేసి అందరికీ లబ్ధిదారులకు చేకూరేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు. చూద్దాం. అంటే అధికారులు కూడా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వలే. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఏంటి, ఎంతవరకు ఇది సఫలి, అనుకున్న పేదవాడు ఎవడైతే ఉన్నాడో ఆ అసలైన పేదవాడికి సొంతింటి కళ సాకారం అవుతుందా లేదా అనేది ఈ కాన్సెప్ట్. సో దాని మీద రకరకాల అధికారులు సమీక్షలు ఉన్నాయి. 3-4 మంత్రులు కలిసి సమీక్ష నిర్వహించారు. నారాయణ గారు, అలాగే సత్యప్రసాద్ గారు, ఇంకెవరు ఫరూక్ గారు, మంత్రి పార్థసారథి గారు, వీళ్ళందరూ అనుకొని వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కూర్చొని మాట్లాడుకొని, మున్సిపల్ శాఖకు సంబంధించిన నారాయణ గారితో సమీకృతం అదే అనుసంధానం అవుతూ డిస్కస్ చేస్తున్నారు. ఇది కూడా ఇస్తే ఇంకా కూటమి ప్రభుత్వంకి తిరుగుండదు, మంచిగా ఇంకా క్రేజ్ వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.